హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ వ్యాలెట్. మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ఇద్దరు గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ ఇద్దరు కలిసి ఎన్నో సార్లు బాలీవుడ్ పార్టీలలో సందడి కూడా చేశారు. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లుగా టాక్ కూడా నడిచింది. ఈ క్రమంలో తాజాగా వీళ్ళిద్దరూ విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధాలు రావడంతోనే బ్రేకప్ జరిగిందనే టాక్ నడుస్తుంది. తాజాగా ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న తమన్నా ప్రేమ అండ్ రిలేషన్షిప్లపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. ప్రేమ రిలేషన్షిప్లకు అర్థం తెలియక చాలా మంది గందరగోళానికి గురవుతున్నారని, ఇద్దరి మధ్య షరతులు స్టార్ట్ అయితే అది ప్రేమ కాదని తాను నమ్ముతున్నట్లుగా చెప్పుకొచ్చింది. అలాగే ప్రేమ ఎప్పుడూ నిస్వార్థమైందని, ఆ బంధంలో ఎలాంటి షరతులు ఉండవని చెప్పుకొచ్చింది. అది ఎప్పటికీ వన్ సైడ్ లవ్ లోనే ఉంటుందని, ప్రేమ అనేది భావోద్వేగాలతో కూడుకుంది. ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలి, ఏం చేయాలన్న విషయంలో నీకంటూ అంచనాలు ఏర్పడ్డాయి అంటే అది వ్యాపార లావాదేవీలతో సమానమని చెప్పుకొచ్చింది. నేను ఎవరినైనా ప్రేమిస్తే వారి భావాలకు స్వేచ్ఛనివ్వాలి, వారిని వారిలా ఉండనివ్వాలనే విషయాన్ని గ్రహించాను. రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కంటే లేనప్పుడే నేను ఆనందంగా ఉన్నానని ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చింది. ఇక భాగస్వామి ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది తమన్నా.